ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ అభి అని నేనే అభిని. ఏం కావాలో చెప్పండి. నేను అఖిలాండేశ్వరి మేడం ఇంటి నుంచి వచ్చాను. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ అభి ఇక్కడే ఉంటాడని చెప్పారు. ఇక్కడ అభి అంటే నేనే అభిని. ఇతని కోసం అఖిలాండేశ్వరి మేడం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ వస్తే వెంటనే ఈ కిందున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే. సరే, నేను కాల్ చేస్తాను. ఓకే. అభియన్నా 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 ఏంట్రా? ఏంటో చెప్పు. రేయ్, పిలిచింది నన్నే కదరా నువ్వు? ఏంటో చెప్పు. రేయ్, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళిపో. చూసావా బాబు ఎలా వెతుకుతున్నారో? కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు. సరే బాబాయ్, నువ్వు చెప్పినట్టు వెళ్తాను. కానీ ఈ ఆశ్రమానికి ఏం కావాలో అది చేసి చివరిగా అఖిలాండేశ్వరి దగ్గర తీసుకోవాల్సింది తీసుకుని అప్పుడు చూద్దాం ఏం చేద్దామనేది. సూర్య, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా చూసుకో. ఈ ఆశ్రమానికి కావాల్సిన డబ్బు ఒకేసారి కూడబెట్టేలా ప్లాన్ చేస్తాను. ఆశ్రమంలో వందల వేల మంది పిల్లలున్నారు. వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత నీదే. నేనున్నా లేకున్నా ప్రతి పిల్లవాడి మొహంలో నవ్వును చూడాలి. బాబు. బాబాయ్, ఆ కుటుంబం నుంచి నాకు జరిగిన దానికి గట్టి సమాధానం ఇస్తాను. ఎందుకు బాబు? బాబాయ్, నన్ను ఈ విషయంలో ఆపొద్దు. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు. గని కుటుంబం పడుతున్న భయాలన్నిటినీ దూరం చేస్తానని భరోసా ఇచ్చాను. ఆ భయాల నుండి వాళ్ళని బయటికి తీసుకురావాలి అంటే నాకు ఒకే మార్గం కనిపిస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా సౌందర్యని ఈ ఇంటి కోడల్ని చేయడమే. గ్రాని, పిలిచావంట? క్రిష్, ఈ
అఖిలాండేశ్వరి నిర్ణయం తీసుకుంటే అందులో ఏ చిన్న తప్పు జరగదు. ఎందుకంటే నా నిర్ణయంలో అందరి ఆనందం ఉంటుందే తప్ప కించిత్తు స్వార్థం కూడా కనిపించదు. ఇప్పటి వరకు ఈ కుటుంబంలో నా మాటకు విలువిచ్చి నడుచుకున్న వారే తప్ప ఎదురు మాట్లాడిన వారు ఎవరూ లేరు. నీ జీవితానికి సంబంధించి ఒక గొప్ప విషయం గురించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కాదనవు అనే నమ్మకంతో. చిన్నప్పటి నుండి నీ చేతుల్లో నీ కనసన్నల్లో పెరిగిన వాణ్ణి నువ్వు చెప్తే కాదంటానా గ్రాని? ఒకప్పుడు నా కొడుకు విషయంలో చిన్న తప్పు జరిగింది. అది నా మనవడి విషయంలో జరగకూడదనుకుంటున్నాను. గ్రాని, నువ్వు చెప్తే కాదంటానని ఎలా అనుకున్నావు గ్రాని? నాలో ఏ చిన్న ఆనందం కలిగినా దానికి కారణం నువ్వే. నాకన్నీ నువ్వే గ్రాని. మామ్ అండ్ డాడ్ ఏం చెప్పారో తెలుసా? గ్రాని ఏం చెప్తే అది చేయి, అది నీకు మంచి జీవితం అవుతుంది అని చెప్పారు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి అంటే ఆ పేరంటేనే వంశానికి ఓ కిరీటం. అలాంటిది నువ్వు నా గురించి తీసుకున్న నిర్ణయానికి నా అభిప్రాయాన్ని అడుగుతున్నావంటే ఇది చాలదా గ్రాని నా జీవితానికి? నువ్వు తీసుకున్న నిర్ణయమే నా జీవితం గ్రాని. ఘట్టమనేని కుటుంబం అంటే అంతా ఒకే మాట మీద, ఒకరిపై ఒకరికి అభిమానంతో ఒకప్పటిలా ఇప్పుడు ఉంటుందని నీ మాటలతో నిరూపించావు క్రిష్. థ్యాంక్ యూ గ్రాని. అమ్మగారు, భోజనాలు రెడీ అయ్యాయమ్మా. చైత్ర, ఏమైంది ఏడుస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ రూమ్ కి తూర్ పెట్టుందో తెలుసుకొని దండం పెడుతూ కూర్చున్నావా, లేక ధ్యానం చేస్తూ కూర్చున్నావా? నేను ఏడుస్తుంది మాత్రమే నీకు కనిపిస్తుంది. అక్కడేం జరుగుతుందో కనిపిస్తుందా? ఏం జరుగుతుంది చైత్ర? ఒక్కసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూడు. వాళ్ళు చేయబోయే హడావిడి, విందు భోజనాలు చూస్తే అది వివాహ భోజనానికి దారి తీసేలా ఉంది. చైత్ర, అమ్మవారికి బలిచ్చే ముందు పశువును కూడా కడుపు నిండా మేపుతారు. అలాంటిది మనుషుల్ని బలివ్వాలంటే ఆ మాత్రం హంగామా ఉండాలి. కానీ ఏర్పాట్లు కానీ. ఏంటి భవానీ నువ్వనేది? గ్రానీ చేసే హంగామా చూస్తుంటే ఇక మనం ఏం చేయలేమేమో అనిపిస్తుంది. చేయలేం, నిజంగా చేయలేం. భవానీ, చేయిస్తాం. ఏంటి నువ్వనేది? యుద్ధానికి ప్లాన్ గీసేశాను. యుద్ధంలో ఇద్దరే ఉన్నారనుకుంటారు అంతా. ఒకరు చంపేవాడు, ఇంకొకడు చచ్చేవాడు. నేను ఆ ఇద్దరిలోనూ ఉండను. నేను మూడో టైపో, చంపించే టైపో. భవానీ, ఆ భవానీనే. కొన్ని తప్పులు చేయాలి, చాలా తప్పులు చేయించాలి. వర్కౌట్ అవుతుందా భవానీ? వర్క్ ప్రాసెస్ మొదలైంది. కాలేజీలో నీ ఫ్రెండ్ ఒకదాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఏం చేయబోతున్నావు? అది దాని ప్రేమ, వాళ్ళ బతుకు ఏం కాబోతోందో చూడు. ఏంటి నీ ప్లాన్? అది ఇంట్లో ఉంటే చావబోతుందని ఆ గనిగాడికి చెప్పబోతున్నాను. నువ్వా? నేను చెప్పను. నమ్ముతాడంటావా? నమ్మే వారితోనే చెప్పిస్తాను. ఎవరు చెబితే నమ్ముతాడో వారితోనే చెప్పిస్తా. ముందు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మను. హలో చైత్ర. హలో మనీషా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే. ఎందుకే? ఎందుకంటే ఏం చెప్పమంటావు? అది అభితో కలిసి చట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. ఎవరే? ఎవరంటావేంటే? అభి సౌందర్యాలు కలిసి ఏం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏంటో. ఏ చైత్ర,
నాకేమైనా సైట్ వచ్చిందనుకుంటున్నావా? నేను చాలా దగ్గర నుంచి చూసానే, సౌందర్య అభిలే వాళ్ళు. అవునా? సరే ఆగు, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సరే. ఏమైంది చైత్ర? అది అది అభిగారితో కలిసి బయట టింగురంగా అనుకుంటూ తిరుగుతుందంట. ఏంటి, బయటికెళ్ళిందా? అబ్బ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  అన్నీ ఇలా కలిసి వస్తున్నాయంటే వేసిన ప్లానే కాదు, వేయకపోయినా మనకి సపోర్ట్ నిస్తున్నాయంటే అంతా మనకే మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయనిపిస్తోంది. ఏంటి భవాని నువ్వనేది? వాళ్ల ప్రమాదం వాళ్లే కొని తెచ్చుకున్నారు. సౌందర్యకి క్రిష్కి పెళ్లి కాకుండా చేసే అద్భుత సీన్, ఈ ఇంటి కోడలు కాకుండా చేసే మహా అద్భుత అవకాశం. ఇక ఆ గనిగాడి పని అవుట్. పద గని. అమ్మగారు, కూర్చో కూర్చో. ఎంతైనా ఇప్పుడు మా ఇంటి అతిథివి కదా. ఇక ముందు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే మా మీద అధికారం చెలాయించే మనిషి అవుతావు, అంతే కదా? అమ్మగారు, అక్క మీకోసం అక్కడ అతిథి భోజనం, అదే బిందు భోజనం రెడీ చేసింది. పదండి పదండి. అవును, సౌందర్య ఎక్కడా? సౌందర్య లేదా? లేదు, ఉండదు. ఇప్పుడు అక్క సౌందర్యని పిలుస్తుంది, కానీ సౌందర్య రాదు. ఎందుకంటే సౌందర్య తన ప్రియుడు అభితో ప్రేమ కలాపాలు సాగిస్తుంది కదా. అమ్మా, పర్లేదు గని, అక్క దగ్గర నేను మేనేజ్ చేస్తాను కదా. ఎవడో దారిన పోయే దానయ్య నీ కూతురికి మొగుడు, అతను నీకు అల్లుడైతే ఏం బావుంటుంది చెప్పు? ఈ సామ్రాజ్యానికి అధినేత అల్లుడైతే బావుంటుంది. అమ్మా, ఈ విషయం గురించి నువ్వు భయపడకు గని. అయినా నీ భయానికి నన్ను భరోసాగా ఉండమని చెప్పింది కదా అక్క. భవానీ, చైత్ర, భోజనానికి రండి. అదిగో భోజనానికి పిలుస్తున్నారు. పదండి. అమ్మా, ఈ విషయాన్ని అమ్మగారికి చెప్పకండి. అలా అంటావేంటి గని? సౌందర్య సంతోషం కోసం అక్క ఏదైనా చేస్తుంది. సౌందర్య అభితో సంతోషంగా ఉండడానికి నా వంతు ఈ మాత్రమైనా సాయం చేయని గని. వద్దమ్మా, వద్దు. మేమిక్కడుండేది కొన్ని గంటలు మాత్రమే. ఆ తర్వాత మా దారిని మేము వెళ్ళిపోతాం. అది సరే గాని, మరిప్పుడు సౌందర్య ఏది అని అక్కడిగితే ఏం చెప్తావ్? పర్లేదు, నేను చూసుకుంటాను. అక్కకి నేను చెప్తాను కదా. విజయ్, అమ్మగారు, చాలా చక్కగా సర్ది పెట్టా. ఇదంతా నేను సర్దలేదమ్మా. అక్క, అది మన గని సరస్వతిల్ని దగ్గరుండి తీసుకొచ్చేసరికి కాస్త లేట్ అయింది. సౌందర్య మాత్రం కొంచెం పనుండి బయటికెళ్ళిందంట. సౌందర్య బయటికి వెళ్ళడం ఏంటి? విజయ్, అన్ని వచ్చినట్టేగా? వచ్చినట్టే అమ్మా. ఇది మామూలుది కాదు చైత్ర. ఎప్పుడొచ్చిందో ఏమో. బయట చేయాల్సినవన్నీ బయట, ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ కరెక్ట్గా చేస్తుంది. విజయనా, చేపల కూర, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 అన్నీ వచ్చినట్టుగా. భవానీ బామ్మ, కూర్చోండి.
ఎందుకమ్మా నీకింత కష్టం? పనివాళ్ళు ఉన్నారు కదా. నేను అదే మాట అంటే మా అత్తయ్య మీతో ఈ పనులన్నీ చేయించిందా అంటుందమ్మా. అయ్యా, మీ అక్క కూడా ఇట్లనే సర్దేదా? గనీ కంటే నీకే బాగా తెలుసు తల్లి. ఇది పార్వతిలాగే వంట చేసి మార్కులు కొట్టేసేలా ఉంది చైత్ర. పార్వతి తన వంటతోనే ఈ ఇంట్లో వాళ్ళందర్నీ ఆకట్టుకుంది. మళ్ళీ అదే వంటతో పార్వతి నా కళ్ల ముందు కనిపిస్తున్నట్టుంది. గని కూర్చోండి. అమ్మగారు, మేమా? తరం మారింది, అంతరాలు మారిపోయాయి. ఇంకా ఆలోచన ఎందుకు? కూర్చోండి గని, మనం అందరం ఒక్కటే. కూర్చోమ్మా. భవానీ, మీరు కూడా కూర్చోండి. కూర్చో చైత్ర. కూర్చో నాన్న. పార్వతి, నువ్వు కూడా కూర్చో. అమ్మా, వడ్డించమంటవా? నువ్వెందుకమ్మా? నా చేతులతో నేనే స్వయంగా భవానీ బామ్మ కొట్టిద్దామని. నేనున్నాను కదమ్మా. భవానీ, దాని గురించి అందరికీ చెప్పి షాక్ ఇద్దామనుకుంటే అదే మనకి షాక్ ఇచ్చింది. ఇలా రివర్స్ అయిందేంటి భవానీ? అదెన్ని మంచి పనులు పేర్చుకుంటూ వచ్చినా వాటికి మంట పెట్టే ఐడియా నా దగ్గరుంది. ఎంతకాలమైందో అందరం ఇలా కలిసి. అందరూ ఎక్కడున్నావక్కా? ఓ, మామ్ డాడ్ లేరనా? అంతేనా? ఇంకా కావలసిన వాళ్ళు ఇక్కడ లేరు కదా బావా. ఓ, గ్రాండ్ బా గురించా? ఇంకా రావాల్సిన వారు ఉన్నారు క్రిష్. ఇంకెవరున్నారు భవాని? అంటే అక్క, అది మన ఇంటికి రోజు ఎవరో ఒకరు గెస్ట్ గా వస్తుంటారు కదా. అలా అలా ఎప్పటినుంచో అభినందన్ని మన ఇంటికి పిలవాలని అక్క అనుకుంటుంది కదా క్రిష్. మర్చిపోయావా? ఫారెన్లో ఉన్న మహి, ఐశ్వర్య, మీ తాతగారు త్వరలో వస్తున్నారు. వాళ్ళు కూడా ఉంటే ఈ వెలితి కూడా ఉండేది కాదు. అన్నట్టు భవాని బాగా గుర్తు చేసింది.